హాయ్ గైస్, దిస్ విష్ణు. ఈ వీడియోలో కంప్లీట్గా మనం స్టూడెంట్స్కి కావాల్సిన ఎసెన్షియల్స్ గురించి మాట్లాడుకోతున్నాం అనమాట. మ్యాండేటరీగా వార్డ్రోబ్లో ఏవైతే ఉండాలనేది అది కంప్లీట్గా వీడియో చెప్తా. అండ్ మనకి ఈ వీడియోలో ఒక గివ్ అవే గురించి అనౌన్స్ చేస్తున్నాం అనమాట. ఇది నా ఫస్ట్ గివ్ అవే ఈ ఛానల్లో. ఇది మనకి ఒక 2 టీ-షర్ట్స్ అయితే గివ్ అవే ఇస్తున్నాం. నా వీడియోస్కి అంతగానో మ్యాక్సిమం వ్యూస్ రావు కాబట్టి ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి. ఈ వీడియో మీద 5 minutes టైం అనేది స్పెండ్ చేసి ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయండి. మీకే రావడానికి ఛాయిస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయండి. గివ్ అవేలో ఎట్లా పార్టిసిపేట్ చేయాలనేది వీడియో మొదలై చెప్తా. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. ఫస్ట్ మనం బేసిక్గా చూసుకున్నట్టయితే మన ప్లెయిన్ వైట్ టీ-షర్ట్ అండ్ ప్లెయిన్ బ్లాక్ టీ-షర్ట్ అనేది ఉండాలి. ఎందుకంటే ఇది మనకి మ్యాండేటరీగా ఉండాల్సిన బేసిక్ నీడ్ అనమాట. ఎందుకంటే ఏ షర్ట్స్ కానీ ఏ జాకెట్స్ కానీ మినిమంగా ఈ టీ-షర్ట్స్ మీదకి వేసుకొని వెళ్ళిపోవచ్చు. ఏ అవుట్ఫిట్ ఉన్నా సరే అకేషన్స్కి మనకి సింపుల్గా జాకెట్స్ కానీ ఏమైనా సరే ఏ కలర్స్ ఉన్నా సరే ఈ వైట్ బ్లాక్ టీ-షర్ట్స్లకి సింపుల్గా సెట్ అయిపోతాయి. అందుకు మనకి మ్యాండేటరీగా ఈ 2 టీ-షర్ట్స్ అయితే ఉండాలి. ఈ వీడియోలో గివ్ అవే ఇచ్చేది గిట్ట మనకి ఈ 2 టీ-షర్ట్స్ అనమాట. మెయిన్గా ఉండాల్సింది మన దగ్గర ఒక చెక్ షర్ట్ అనమాట. చెక్ షర్ట్స్ అనేటివి ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి ఏ టీ-షర్ట్స్ మీదకి కానీ లేయర్ చేసుకోవడానికి సింపుల్గా ఉంటుంది. ఒక క్యాజువల్ అవుట్ఫిట్ వేయడానికి గిట్ట మనకి సింపుల్గా ఈ చెక్ షర్ట్ అనేది వేసుకొని వెళ్ళిపోవచ్చు. అందుకు మనకి ఈ చెక్ షర్ట్ అనేది ఉండాలి. ఈ చెక్ షర్ట్ లేకుండా ఇంకొకటి మ్యాండేటరీగా ఉండాల్సింది ఒక వైట్ ప్లెయిన్ షర్ట్, ఒక బ్లాక్ ప్లెయిన్ షర్ట్. ఈ షర్ట్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఏదైనా ఫార్మల్ ఈవెంట్స్ ఉన్నా సరే ఏదైనా పార్టీస్ ఉన్నా సరే అఫీషియల్గా క్లాస్గా ఉండాలంటే ఈ వైట్ షర్ట్ కానీ బ్లాక్ షర్ట్ కానీ యూజ్ అవుతుంది. ఎట్లాంటి పాయింట్ల మీద కన్నా సింపుల్గా వేసుకోవడానికి మనకి మినిమం వార్డ్రోబ్ నీడ్ అనమాట. ఇది ఖచ్చితంగా కన్సిడర్ చేయండి. వైట్ షర్ట్, బ్లాక్ షర్ట్, ఒక చెక్ షర్ట్ అనమాట. థర్డ్ పాయింట్కి వెళ్ళకముందు మనకి ఈ గివ్ అవేలో ఎట్లా పార్టిసిపేట్ చేయాలనేది చెప్తా అనమాట. సింపుల్, ఇంతగానం టాస్క్ ఏముండదు దీంట్లో. టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వడం అసలు మర్చిపోకండి. అండ్ మనకి ఈ వీడియో కింద కామెంట్ అయితే వేయండి. సాలిడ్ టీ-షర్ట్స్ అంటే ఏంది, అసలు వేటిని సాలిడ్ టీ-షర్ట్స్ అంటారు అనేది ఒక కామెంట్ చేయండి. దాంతోపాటు #25K అని అయితే కామెంట్ చేయండి. ఎందుకంటే #25K అనేది దాంతో నేను సెర్చ్ చేస్తాను అనమాట. అది సెర్చింగ్ టర్మ్లో మనకి ఈ #25K అనేది యూజ్ అవుతుంది. అందుకు దీన్ని అయితే యూజ్ చేయమని చెప్తున్నా. మీ ఆన్సర్ #25K అండ్ మనకి మీ ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది కామెంట్ చేయండి చాలు. గుర్తుపెట్టుకోండి, ఒక ఆన్సర్ 25K అండ్ మన ఇన్స్టాగ్రామ్ ఐడి. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ ఐడి నుంచే మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఇది మనకి పార్టిసిపేషన్ రూల్స్ అనమాట. గివ్ అవే అనేది నడుస్తూనే ఉంటాయి. ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మనకి మేజర్గా ఏదైతే ఎసెన్షియల్స్ ఉంటాయి అనేది అది మనకి పాయింట్లలో చూసుకున్నట్టయితే మనకు ఒక బ్లూ జీన్స్ అయితే మ్యాండేటరీగా ఉండాలి. ఎందుకంటే ఈ బ్లూ జీన్స్లో టోన్ జీన్స్ కానీ ఇట్లాంటివి ఏం లేకుండా ప్లెయిన్ బ్లూ జీన్స్ ఉంటుంది కదా, నార్మల్గా లైట్ బ్లూ జీన్స్ ఇది ఉండాలి. ఎందుకంటే దేని మీదకైనా వేసుకోవడానికి సింపుల్గా వర్స్టైల్గా ఉంటుంది. మినిమం బేసిక్ నీడ్ అనమాట ఈ ప్లెయిన్ బ్లూ జీన్స్ అనేది. ప్లెయిన్ బ్లూ జీన్స్ ఉన్న తర్వాత మన దగ్గర నెక్స్ట్ చిన్నోస్ అనమాట. ఒక బ్లాక్ చిన్నోస్, ఒక గ్రే చిన్నోస్ అనేది మన దగ్గర మ్యాండేటరీగా ఉండాలి. ఎందుకంటే ఈ గ్రే చిన్నోస్, బ్లాక్ చిన్నోస్ మీద మనకి ఏ ఫార్మల్ షర్ట్స్ అనేది వేసుకోవడానికి కానీ సెమీ ఫార్మల్స్ వేసుకోవడానికి, క్యాజువల్స్ వేసుకోవడానికి ఇవైతే యూజ్ అవుతాయి. ఏ కలర్స్తోనైనా మనకి ఈ మినిమం బేసిక్ నీడ్ ఉందనుకో ఏ కలర్స్నైనా పుల్ అప్ చేయడానికి ఇవైతే సెట్ అవుతాయి అనమాట. అందుకు మ్యాక్సిమం మేజర్గా ఈ గ్రే కానీ బ్లాక్ కానీ చిన్నోస్ ఉండాలి. ఒక బ్లూ జీన్స్ అయితే ఉండాలి. పాయింట్కి వచ్చేసరికి ఇవి సరిపోతాయి. నెక్స్ట్ 4th పాయింట్ మాట్లాడుకుంటే మనకి షూస్ అనమాట. షూస్ మన ఛానల్ చూస్తున్న వాళ్ళకైతే అర్థమై ఉంటుంది. మ్యాక్స్ టు మ్యాక్స్ వేసుకోవాల్సింది వైట్ స్నికర్స్. ఈ వైట్ స్నికర్స్ వేసుకుంటే మనకి దేని మీద కనుక వేసుకోవడానికి సింపుల్గా ఉంటుంది. ఆ వైట్ స్నికర్ అనేది ఏం లోగో లేకుండా ప్లెయిన్ ఉండేటట్టు చూసుకోవాలి. టో అనేది మనకి కర్వ్ కాకుండా స్ట్రేట్ ఉండేటట్టు చూసుకోవాలి. అప్పుడు అన్ని అవుట్ఫిట్లకి సెట్ అవుతుంది అనమాట. ఇట్లా మ్యాక్సిమం వైట్ స్నికర్స్ ఉండేటట్టు చూసుకోండి. ఇది అయిపోతే మనకి బ్లాక్ కలర్ క్యాన్వాస్ ఏదైనా ఉంటే ట్రై చేయండి. ఒక ఫార్మల్ షూ గిట్ట పెట్టుకోవాలి. ఎందుకంటే అన్ని ఫార్మల్ అవుట్ఫిట్లకి మనకి వైట్ స్నికర్స్ అయితే సెట్ కాదు. ఏదైనా ఫార్మల్ అకేషన్స్ ఉన్నప్పుడు మనకి ఈ లోఫర్స్ ఇట్లాంటివి ట్రై చేస్తే నెక్స్ట్ లెవెల్లో సెట్ అవుతుంది. ఒక లోఫర్స్ అన్న ఒక డ్రెస్ షూస్ అన్న ఖచ్చితంగా పర్చేస్ చేసి పెట్టుకోండి. ఫైనల్గా లాస్ట్ పాయింట్ మాట్లాడుకోవాలనుకుంటే యాక్సెసరీస్ హడావిడిగా ఎక్కువ తీసుకోకుండా ఎసెన్షియల్గా ఏమేమి యాక్సెసరీస్ తీసుకోవాలనేది వీడియో చెప్తా. మ్యాక్స్ టు మ్యాక్స్ వచ్చేటప్పుడు మనకి వాచ్, ఒక్క బ్రాండెడ్ వాచ్ తీసుకోండి. మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక 1000 రూపీస్లో అట్లా ఫాస్ట్ ట్రాక్ నుంచి ఏదైనా వాచ్ కొనుక్కుంటే బెటర్. ఎందుకంటే ఒకటే వాచ్ని అన్ని అవుట్ఫిట్లకు వేసుకోవడానికి సింపుల్గా ఉంటుంది. ఒక చైన్ వాచ్ పర్చేస్ చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి మనకి బ్రాస్లెట్ ఒకటి సింపుల్గా ఉండేటట్టు ఒక బ్రాస్లెట్ తీసుకోండి. మనకి హెడ్కి వచ్చేసరికి మనకి హెయిర్ని కానీ ఫేస్ని కానీ సన్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి ఒక క్యాప్ పర్చేస్ చేసుకోండి, సరిపోతుంది. ఇవి మించి ఏమైనా ఎసెన్షియల్ యాక్సెసరీస్ ఏమైనా కావాలనేది అవసరం లేదు. మ్యాక్స్ టు మ్యాక్స్ బేసిక్గా వార్డ్రోబ్లో ఉండాల్సిన యాక్సెసరీస్ ఇవే అనమాట. సో ఇది కంప్లీట్ వీడియో. నెక్స్ట్ వీడియోలో ఎసెన్షియల్స్ కాకుండా ఏవేవైతే ఎక్స్ట్రా ఐటమ్స్ ఉంటే మన ఫ్యాషన్ లెవెల్ గేమ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోతుంది అనేది నెక్స్ట్ వీడియోలో తీస్తా. ఈ వీడియోలో అనిపించిందని ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఆన్సర్ ఖచ్చితంగా కామెంట్ చేసి గివ్ అవేలో పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడం అసలు మర్చిపోవద్దు. ఒకటి నా గురించి ఏమైనా మాట్లాడుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్లోకి వచ్చేసేయండి. ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెడితే ప్రతిసారి ఖచ్చితంగా రిప్లై చేస్తా. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.